సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, బోర్డు మీద రవి గారు ఆబ్వియస్ గా ఏ టాపిక్ తీసుకున్నా వారి గురించే చెప్పాలా? ఏంటోనమ్మా, అంటే సహజంగా అంటే నేను చాలా ఛానల్స్ లో మాట్లాడుతూ ఉంటాను. నీ నోటి నుంచి వచ్చేటువంటి పదాలు పరిచయం చేసేటువంటి ఒక పరిచయం, నీ నోటి నుంచి అద్భుతంగా పరిచయం. మన ఎదురుగా సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్. ఐ విల్ బి వెరీ ప్రౌడ్. నీ కళలో వస్తుంది ఇప్పుడు వస్తుంది అదే అభిమానం, ప్రేమ అన్ని కలగలిపి మాట్లాడుతూ ఉంటాం. అది ఒరిజినల్ గా వస్తుంది. ఏదో ఒక యాంకర్ కాకుండా ఒక అవినాభావ సంబంధం. థ్యాంక్ యూ తల్లి. సమయం ఇస్తున్నది మీరు, ఇవ్వకపోతే నేను ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎందుకంటే స్పిరిచువల్ సొసైటీ జనాల్లోకి వెళ్ళడానికి, విక్రమాదిత్య పరిచయం అవడానికి, వెజిటేబుల్ థెరపీ స్ప్రెడ్ అవడానికి నీ నోట్లోంచి వచ్చినటువంటి ఆ ముత్యాలు. అయ్యో, మై ప్లెజర్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వేదో బోర్డెట్టావు, ఇప్పుడు ఏదో చెప్పమన్నావు. ఎందుకు అంటే ఇక్కడ రవి గురించి మనం మాట్లాడుకుంటాం. రవి అంతటికి కారకుడు ఆయనే. 100%. రవి అనేది ఫేమ్ అది ఒకటేనా? అయ్యో, చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా. మొత్తం పోర్ట్ఫోలియోస్ అన్ని ఆయన అయినప్పుడు లెక్కే ఉంది. ఇంకొకటి ఏంటంటే స్పెషల్, ఇక్కడ మనకి రేపు జరగబోయే సంక్రమణం, ధనుర్సంక్రమణం వృశ్చికంలోంచి సుమారు మనకి 15వ తారీఖు 16వ తారీఖు కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. అది మనకి సింహలగ్నంలో జరుగుతుంది. ఆదివారం అర్ధరాత్రి, ఆదివారం పౌర్ణమి అవుతుంది 15వ పౌర్ణమి. అంటే సహజంగా పౌర్ణమి మనం చంద్రుడితో తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆయన అక్కడ ఇక్కడ మూల త్రికోణం చూడండి ఎదురుగా. రైట్ సార్. అయితే రవి సంక్రమణం జరగబోతోంది 15వ తారీఖు. జనరల్ గా ప్రతి నెల ఆయన సంక్రమణం అనేది జరుగుతూనే ఉంటుంది. నిర్దిష్టమైన సమయానికి ఆయన పని ఆయన చేసుకుంటూనే వెళ్ళిపోతారు. మరి రవి సంక్రమణం ధనుస్సు రాశిలోకి రావటం చేత మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎందువలన? ఇది ఎన్నో స్థానం అయిందమ్మా సహజంగా కాలపురుష చక్రంలో. ధనస్సు 9th కదా. 9th అంటే ఏంటి? భాగ్యస్థానం. భాగ్యం. ఇంకొకటి 9th నే పితృకారకత్వం కూడా తీసుకుంటారు. తండ్రి స్థానం, లక్ష్మీ స్థానం. ధనస్సు రాశి కదా. ఇందులో ఏమన్నా నక్షత్రాలు ఏంటి? మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ శుక్రుడికి సంబంధించింది. మూల కేతుకు సంబంధించి. ఉత్తరాషాఢ ఆయనదే. ఇక్కడ చూడండి, అంటే కేతువు మోక్షకారకుడు, జ్ఞానం ఇవన్నీ ఇస్తాడు. దాని ద్వారా ధనం వస్తుంది. లక్ష్మీదేవి, శుక్రుడు శుక్రకారకత్వం పూర్వాషాఢ. అక్కడ ఉత్తరాషాఢ. మళ్ళీ రవి పేరు, ఆరోగ్యము, ధనము, జ్ఞానం. ఏంటమ్మా మంచి కాంబినేషన్. అంటే ఇక్కడ లగ్నం కూడా ఇదైంది. ఈ లగ్నం నుంచి తీసుకుంటే పంచమంలోకి ప్రవేశిస్తాడు, చతుర్థంలోంచి. ఒక్కొక్కటి తీసుకోండి. ధనస్థానంలో, కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ అంటే మనం రవిని ఆరాధించడం ద్వారా కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మాట సమస్యలు, తిండి సమస్యలు, డబ్బు సమస్యలు ఇవన్నీ ఇవి ఇక్కడ కేతు. ఇక్కడ ఆయన రావడమే మూల మీదకి, కేతు నక్షత్రం మీదకి వస్తున్నారు కదా. ఫస్ట్ రావడం నెమ్మదిగా జరిగే ప్రతిదీ కూడా మనలో ఆ భాగ్యాన్ని పెంపొందించడానికి అవకాశం. అంటే రవిని ఎందుకు ఆరాధించాలి, సూర్యోపాసన ఎందుకు చేయాలి, అగ్ని మనం హవిస్సు ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ భాగ్యం కూడా మనం తెచ్చుకునేటువంటి పట్టుకెళ్ళేటువంటి. మనం ఎంత డబ్బులు సంపాదించినా పట్టుకెళ్ళాం, దీన్ని పట్టుకెళ్ళగలం. ఈ భాగ్యాన్ని, పూర్వపుణ్యాన్ని మనం పట్టుకెళ్ళగలుగుతాం. ఇక్కడ మనం ఇంకోటి తీసుకుంటే సప్తమ స్థానంలో శని, అష్టమంలో రాహు, దశమంలో వక్రించినటువంటి గురుడు, లాభంలో చంద్రుడు, వ్యయంలో కుజుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా, అంటే ఇక్కడ
మనకి ప్రతికూల పరిస్థితులను క్రియేట్ చేసేటువంటి గ్రహాలు. ఈయన ఎవరు? గ్రహరాజు, గ్రహాలకు అధిపతి ఆయనే. మనం విడివిడిగా ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, ఈయన ఒక్కడికి చేయడం ఒక ఎత్తు అవుతుంది. మనకి భాగ్యం కావాలి. భాగ్యం ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడికి ఈయన రావడం వల్ల సహజంగా మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్, జీవితంలో ఓటమిని ఎదుర్కోలేక ఇబ్బంది పడిపోతున్నారు, జరుగుతున్నటువంటి పరిస్థితులను తట్టుకోలేక నాలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా, ప్రతి మనిషిలోనూ అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ప్రతి మనిషిలోనూ మాట్లాడే చాతుర్యం ఉంటుంది, పని చేసే నైపుణ్యం, A to Z ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఎక్స్పోజ్ అవ్వట్లేదంటే lack of confidence. దీన్ని పెంపొందించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ నెల రోజులు కూడా, ఈ నెల రోజులు అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ మనం సంక్రాంతి, మకర సంక్రాంతి వరకు కూడా అద్భుతాలు చేస్తుంటాడు ఆయన. నేను రవిని ఆరాధించడం కోసం అంటే నేను ఫస్ట్ ఈయన పట్టుకున్నాను, రవిని పట్టుకున్న తర్వాత ఆదిత్య హృదయంతో మొదలు పెడితే ఇది అల్టిమేట్, ఇది లాస్ట్, ఇది చివరిది, దీన్ని నేర్చుకో సరిపోతుంది, ఇంతకు మించి ఇంకేం లేదు. అది ఆయన దారి చూపించాడు. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన నుంచే వచ్చాయి. రైట్. తీసుకెళ్తారు ఆయన, దిశానిర్దేశం అనేది ఖచ్చితంగా చేస్తారు. మీకు ఆ మార్గం కావాలి కదా, ఆధ్యాత్మిక జీవితం కానీ లేకపోతే ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు మీకు చాలా ఉన్నాయి, మీరు అందులో చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి ఆ రూట్ ని చూపించారు. ఇప్పుడు నాకు ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది, ధర్మ మార్గం అయితే దాన్ని చూపిస్తారు స్వామి. 100% A to Z అమ్మా. వేదంలో అన్ని ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు ఇది తప్ప రైట పక్కన పెడదాం, నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది, నో డౌట్. అది ఆయన పట్టుకుంటే అది తప్పు. ఇప్పుడు సహజంగా చెడు లేకపోతే నెగిటివ్ లేకపోతే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి ఎవరు మనం, అది ఎవరికి వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్స్ లో అది చనిపిస్తూ ఆ సందర్భాన్ని కదా, దానికి అనుగుణంగా నిన్ను మార్చేస్తుంది వేదం నేర్చుకోవడం ద్వారా. వేద పురుషుడు సూర్యుడు యజ్ఞం జయిస్తాడు మనతో. ఆయన కాళ్ళు పట్టుకుంటే చీకట్లో ఉండి దారి తెలియక తంటాలు పడుతూ ఉంటే సూర్యోదయంతో తన కాంతితో జీవచ్ఛవాలుగా పడి ఉన్న మన మీద తన కిరణాలతో జ్ఞానాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడు ఆయన. లేకపోతే కష్టం కదా. అందుకని ఆయన అనుసరించాలి మనం. భారతీయులు అందరం కూడా సూర్యోపాసకులం కాదు. యావత్ ప్రపంచం ఎక్కడైతే సూర్యకాంతి ఉంటుందో అదంతా కూడా సనాతన సాంప్రదాయంతో వేద ధర్మంతో నడుస్తున్నదే. ఆయన లేకపోతే ఎక్కడా లేదు, ఆయన లేని లోకం ఎక్కడ ఉండదు. ప్రస్తుతం మనం అదృష్టవంతులు, ఆయన జ్ఞానం తెలిసి ఉన్నాం కాబట్టి. కరెక్ట్. తెలియని వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. కరెక్ట్. అని మనకు కనపడనప్పుడు చాలా బెంగ పెట్టుకుంటాం, బాబాయ్ సూర్యుడు లేడు, కనపడట్లేదు అని. రైట్ సార్. అయితే ఈ నెల రోజులు కూడా మరి భాగ్యాన్ని వృద్ధి చేసుకునేటటువంటి సమయం అని చెప్తున్నారు కాబట్టి మరి ఈ నెల రోజులు స్వామివారిని ఎలా కొలవచ్చు అంటున్నారు, ఏం చేయమంటున్నారు? ఇది చాలా విశేషమైనటువంటి మార్గం. దీన్ని మనం అంటే కార్తీకంలోంచి మార్గశీర్షంలోకి, ధనుర్మాసం, మార్గశీర్ష మాసం చాలా విపరీతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. అక్కడ అంటే ఇంకొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంది. దీనికి అగస్త్యుల వారికి మార్గశీర్ష మాసానికి ఏదో సంబంధం ఉంది నిగూఢంగా. అంటే అగస్త్య నక్షత్రం ఉంది, విపరీతమైనటువంటి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అది మంచి చేస్తుంది. భూమికి దగ్గరగా వస్తే నీటిని హరించి వేస్తుంది అని శాస్త్రం ఉంది. అంత శక్తివంతమైనటువంటి నక్షత్రం. అలాని విపరీతమైనటువంటి వేడి, సూర్యుడి కంటే వేడిగా ఉండేది ఇంకేముంటుంది కాదు. అంటే అది కాదు, ఇక్కడ చల్లగా ఉంటుంది. అంటే ఇది మాసం అగస్త్యోపాసన చేయడానికి, అగస్త్య నక్షత్రాన్ని ఉపాసించడానికి కూడా ఇది సరైన మాసం. దగ్గరగా వస్తాడు అంటే సూర్యుడు కొంచెం దూరంగా వెళ్ళాడు, ఆయన దగ్గరగా వచ్చాడు, చల్లగా ఉంటుంది కానీ డిహైడ్రేట్ అవుతాం, చలికి కూడా గడ్డగట్టేస్తాం, నీటిని పీల్చేసుకుంటాడు ఆయన. అగస్త్యుడు మీకు ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది. వాళ్ళు దేవతలు వెళ్ళి అసురులు అందరూ వీళ్ళని వాళ్ళ యజ్ఞాలు చేస్తుంటే పాడు చేసేసి సముద్ర గర్భంలో దాక్కుంటే దేవతలందరూ వెళ్ళి అగస్త్యుల వారిని అడుగుతారు. అడిగితే ఆయన వెళ్ళి మొత్తం ఆ నీటిని అంతటిని తీసేసుకుంటాడు, జలాన్ని అంతటిని సేకరించేస్తారు. అప్పుడు రాక్షసులు బయటపడతారు, యుద్ధం జరుగుతుంది, వాళ్ళ సంహారం జరుగుతుంది. తిరిగి ఇచ్చేయండి అంటే ఎవడన్నా వల్ల కాదు అంటే వాటర్ ని మొత్తం ఆయన తీసేసుకుంటాడు. వాటర్ సముద్ర జలాన్ని అందరినీ కూడా స్వీకరించేస్తాడు. గంగమ్మ రావాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ భగీరథ ప్రయత్నం జరిగి గంగమ్మ రావాల్సి వచ్చింది. అంటే ఈ చలి అంటే ఒరిజినల్ గా మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి అంటే శీతాకాలం ఎక్కువ తాగాలి. తాగాలి ఒంటెల్లాగా తాకుండా కూర్చో. అంటే
అదొక ఇబ్బంది, తెలియకుండానే డిహైడ్రేట్ అయిపోయి చర్మం పగిలిపోతుంటుంది. ఒరిజినల్ గా ఎండాకాలం కాదు నీళ్ళు ఎక్కువ తాగాల్సింది శీతాకాలం. ఎందుకంటే అగస్త్యుల వారు స్వీకరించేస్తూ ఆగస్త్య నక్షత్రం భూమికి దగ్గరగా వస్తుందంట. ఈ మార్గశీర్ష మాసం మనం విశేషంగా చేయాల్సినటువంటి విధుల గురించి చెప్తూ ఉంటుంది శాస్త్రం. అందుకని మనం సూర్య ఆరాధన అనేది మనకు దూరంగా ఉన్నాడు, మన శరీరంలో జఠరాగ్ని తగ్గుతుంది, అరుగుదలను పెంచుకోవడం కోసం మనం ఈ మాసాన్ని వినియోగించుకొని ఈ ధనుర్ సంక్రమణం, మకర సంక్రాంతికి రెడీ అవుతున్నాం. నెలగంట కూడా పడతారు. అవును, ఇంకా ధనుర్మాసం కదా, అందులో అది పౌర్ణమి. అద్భుతం అసలు. చంద్రుడు చాలా కాంతితో వెలుగుతూ ఉంటాడు, స్వామివారు ఏమో సంక్రమణం చేశారు. అద్భుతం సార్, అద్భుతమైనటువంటి సమయం. అయితే తేలిగ్గా స్వామివారిని ఆరాధించుకోవటం విషయం చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఒక శ్లోకం ఉంటుందమ్మా, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి 21 మంత్రం, 21 పదాలు, చిన్నవి, సాధారణంగా అనుకోవడం. వికర్తను విమర్శంస అని స్టార్ట్ అవుతుంది. చదివి వినిపిస్తారా? వినిపిస్తా. ఇది వింటూ కూడా స్వామివారిని ఆరాధించారు. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి అంటే ఆయనకి ఇష్టం లేని నామాలు అంటూ లేదు. అందులో చాలా ప్రధానమైనటువంటి ఈ 21 నామాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి పురాణంలో చెప్పినట్టు ప్రశస్తి. అంటే అమ్మా, ఇది శ్రీకృష్ణ పరమాత్మ సుపుత్రుడు సాంబులకి సూర్యనారాయణమూర్తి ఇచ్చాడు. అంటే భగవంతుడు ఎంత దయాలు అంటే, ఆయనకు ఒక సమస్య వచ్చింది, కుష్టు వ్యాధి వస్తుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఆయన శ్రీకృష్ణ పరమాత్మని అడిగితే, ఇది చేయవలసింది సూర్యనారాయణమూర్తి, ఆయన ఆరాధించు అంటే కొనార్కు వెళ్ళిపోయి అక్కడ నది ఒడ్డున సూర్యదీక్ష మొదలు పెడతారు. అప్పుడు పైనుంచి గ్రంథాలు పడతాయి, తాళపత్ర గ్రంథాలు పడితే దాంట్లోంచి ఆయన కొన్ని సూక్తాలు రాయడం, సాంబ పంచాశికాంతి శ్లోకాలు ఉంటాయి అని ఆయన ఇచ్చింది. ఆయనకి సూర్యనారాయణమూర్తి ఇచ్చాడు. దీన్ని ఆరాధించు అంటే ఆయన ద్వారా, ఆయన కోసం కాదు, ఆయన ద్వారా మనకి, లోకానికి మనకు అందివ్వడం కోసం అద్భుతమైనటువంటి శ్లోకం. చాలా సింపుల్ గా, అంటే పెద్ద పెద్ద మంత్రాలు చదవలేదు. సాంబ పంచాశిక 50 ఉంటాయి, అవి మనం స్వరాలతో అవి పలకలేము. అందుకని దయాళువ కిందకి దిగొచ్చి చిన్నది నేను చదివి వినిపిస్తాను. ఓం వికర్తనో వివస్వాంచ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వర లోక సాక్షి త్రిలోకేశ కర్త హర్త తమిస్ర తపనస్తాపనశ్చైవ శుచి సప్తస్వవాహన గపస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృత ఏకవింశతిరిత్యేషస్తవ ఇష్ట సదా మమ శరీర ఆరోగ్యదశైవ ధన వృద్ధి యశస్కర స్తవరాజ ఇత్యాత స్త్రీషు లోకేషు విస్తృత. భలే ఉంది సార్, వినడానికి చాలా చాలా బ్యూటిఫుల్. అందులో ఎంత అర్థాలు ఉన్నాయి చూసారా? ధన వృద్ధి కూడా, ధన వృద్ధి, యశస్సు, కీర్తి, ఆరోగ్యం, హర్త రెండు ఆయనే, కర్తుడు ఆయనే, హర్త ఆయనే, తమిత్స్ర అన్నిటికి మిశ్రముడు ఆయనే, తపన స్థాపన, కావాలనే కోరిక దాన్ని సిద్ధింపజేసే శక్తి, తపన స్థాపన శుచి సప్తాశ్వవాహన. సప్తాశ్వాలు అంటే 7 గుర్రాలు కాదు, అది ఎంత అద్భుతం అంటే, నాకు నిజంగా ఆయన మీద మక్కువ ఎందుకు పెరిగిపోయిందంటే, మన శరీరం 7 హోతలు, 7 ధాతువులు. హోత అంటే ఏంటో తెలుసా? శరీరంలో ఉన్నటువంటి చక్రాలు. 7 గుర్రాలు, 7 చక్రాలు. నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ని, దాంట్లో చెప్పేది 7 చక్రాల గురించి. సైకోథెరపీ ఉంది, మనసుకి ఈయనే కారకుడు. అంటే నేను నేర్చుకున్న ప్రాణిక్ హీలింగ్ ప్రేరణ ఎవరు? ఆబ్వియస్ గా నేను ఆ వేదంలో మంత్రం 7 హోతా 7 దాత ఈయనే. అంటే నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడానికి కూడా ప్రేరణ నువ్వే. నాతో ప్రాణిక్ హీలింగ్ అనే దాన్ని నేర్పించి నన్ను ఈ పదంగా ఆయన నడిపించి మార్చి, అంటే నేను కోరుకున్న చిన్న కోరిక అంతే. అంటే మీరు సూర్యోపాసన స్టార్ట్ చేసాకనే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నారు కదా? కాదు, ప్రాణిక్ హీలింగ్, ముందు ప్రాణిక్ హీలింగ్, తర్వాత 7 చక్రాల గురించి వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఏదో ఉంది. ఇప్పుడు వెళ్తూ ఉంటే అసలు ఎంత అద్భుతం అంటే, సీక్రెట్ అది చెప్పేస్తాను. సీక్రెట్ అంటే గతంలోకి వెళ్ళటం గానీ భవిష్యత్తులోకి వెళ్ళటం గానీ పాసిబుల్ ఇంపాసిబుల్? అసలు దాన్ని ఊహించలేము. ఎందుకు ఊహించలేం? జరుగుతుంది అది. ఎందుకు జరుగుతుంది? కాలం ఆగదు కదా, కాలం ముందుకి వెళ్ళలేము, వెనక్కి ఎలా వెళ్ళాలి? మనకి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? ఇప్పుడైతే మనం 5th, 4th, 3rd డైమెన్షన్, ఇంకా 3rd డైమెన్షన్ లోనే ఉన్నాం. అంటే డైమెన్షన్స్ ఉన్నాయి కదా, లోకాలు ఉన్నాయి కదా. అంటే ఇవి జరుగుతాం పాసిబుల్ ఎప్పుడు అంటే, ఈ 7 హోతల్ని పట్టుకోగలిగినప్పుడు, చక్రాల మీదకి వెళ్ళినప్పుడు, భూత భవిష్యత్, భూతము అనేది ఒకటి ఉంది, అంటే గతం జరిగిపోయింది, వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు అనేది
వేదం వేదం అందుకే నేర్చుకున్నాను. బాబాయ్. ప్రతిదానికి నేను నేర్చుకునేది ఎందుకు అంటే వెజిటబుల్ థెరపీ కోసం, నేను నేర్చుకుంటుంది ఎందుకు అంటే దానికి హీలింగ్ కోసం, నేను నేర్చుకుంటుంది ఎందుకు అంటే జ్ఞానం కోసం. బ్యూటిఫుల్. వేదంలో ఏది లేదు, అన్నీ ఉన్నాయి A to Z. Right. అందుకనే ఆయన పట్టుకుంటే ఇది ప్రారంభంగా తీసుకుని ఈ మార్గశీర్ష మాసాల్లో మనం అంటే అగస్త్యుడు అంటేనే జ్ఞానప్రదాత. ఆయన చాలా పొట్టిగా ఉంటారట, అవును ఉండేవారట అవును. పొట్ట. మనకంటే చాలా అద్భుతాలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాంసాహారం తిన్నాడు అంటే మేకని తిన్నాడు. ఇల్వలుడు వాతాపి, అవును. వాతాపి ఇల్వలుడు. ఇల్వలుడు. ఎల్వలుడు వాతాపిని మేకగా తయారు చేసి వండి పెడతాడు. ఇది మాయ. ఆయన మాంసాహారం తినలే, ఎందుకంటే వేదం ఎప్పుడు తప్పు చెప్పదు, ఋషులు ఎప్పుడు తప్పు చేయరు. ఆయన ఋషుల శ్రేష్ఠుడు కాబట్టి దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. వాతాపి అనే రాక్షస శక్తి మేక అంటే కోరికలు, కోరికలుగా మేక అంటే కోరిక, విపరీతమైన కోరిక, ఆకలి ఎక్కువ దానికి, అందుకని దాన్ని తినేసాడు ఆయన. ఆయన మేకని తినలేదు. అంటే మేకకు అర్థం ఉంటుంది, నల్లగా ఉండే మేక. మళ్ళీ ఆయన తలా కాళ్ళను కూడా అని మెన్షన్ చేయడం జరిగింది పురాణాల్లో చెప్పినప్పుడు దాని గురించి. ఆయన దాన్ని తినేసి దాన్ని జీర్ణం చేసుకున్నాడు. అంటే కోరికలని జీర్ణం చేసేస్తే ఆయుష్ పెరుగుతుంది. ఆయన ఆయుష్కారకుడు. మనకి అగస్య అరితకి లేహ్యం అంటే కరక్కాయకి ఆయనకి అవినాభావ సంబంధం. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. కరక్కాయ చాలా గట్టిగా ఉంటుంది, చూడడానికి చిన్నగా ఉంటుంది, లోపల చిన్న గింజ ఉంటుంది. అది మనకి చాలా రకాల రోగాలకి పరిష్కారం చెప్తుంది. గొంతుకి ఫస్ట్ అద్భుతం అన్నమాట. అంటే ఏదో మనకి చెప్పడం కోసం పురాణాలు ఈ కథలు చెప్పారు. ఋషులు మాంసం తిన్నారు, అప్పుడు మనం తినేవాళ్ళం తప్పు. ఋషి అన్నాం అంటే ఆయన చాలా వాటిని త్వజించి చాలా సాధన చేసి ఆ స్థితికి వచ్చారు. వాళ్ళు ఋషులు అంటాం, అందుకని వాళ్ళు తప్పు చేయరు, మనతో తప్పు చేయించారు. అంటే మనకు ఇక్కడ 9 అనేది మనలో భాగ్యస్థానం, పూర్వ పుణ్యస్థానం, పితృస్థానం, పెంపొందించుకునే సమయం. డెఫినెట్ గా ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ ఏదైతే ఉందో శ్లోకం ఏదైతే ప్రతినిత్యం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో వినటం సాధన చెయ్యండి. సన్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులుగా, సూర్య ఉపాసకులుగా అందరూ మారాలి. తద్వారా మీరు కోరుకున్నది విపరీతమైనటువంటి సంపద ఏంటమ్మా? విపరీతమైనటువంటి సంపద ఎవరిస్తారు? సూర్యుడే ఆబ్వియస్ గా. కానీ సంపదకు అసలు నిర్వచనం ఆరోగ్యమే. ఆరోగ్యం ఇంకా దాని తర్వాత ఏదైనా రెండింటినీ కూడా ఇవ్వగలదు ఏకకాలంలో, ఆరోగ్యాన్ని, ధనాన్ని. ఎందుకంటే సమంతకమని కన్నా విలువైనది ఇంకొకటి లేదు. అక్షయ పాత్రను మించినటువంటి పాత్ర ఇంకొకటి లేదు. రెండు ఆయన ద్వారా. ఆ రెండే కాదు, ఆయన యశోధైర్యం బలం బుద్ధి. ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన విద్య నేర్చుకుంది ఎక్కడ? సూర్యుడు. విద్యని విజ్ఞానాన్ని కూడా ఇచ్చింది సూర్యుడే. ధనాన్ని ఇచ్చింది ఆయనే, బంగారాన్ని ఇచ్చింది ఆయన, అక్షయ పాత్రని ఇచ్చింది ఆయన. ఇంతకన్నా విలువైంది ఇంకా ఏమైనా ఉందా? ఉండదు. అది ఇవ్వగలిగింది కంటికి కనిపిస్తుంది. అడగొచ్చు హేతువాదులు, సూర్యుడు ఏమిస్తాడు? దేవుడు ఉన్నాడు, హిందువులందరూ మూర్ఖులు, పూజలు చేస్తారు, అవి చేస్తారు. హిందువులు ఎవ్వరూ మూర్ఖులు కాదు. ప్రకృతిని ఆరాధిస్తారు. ప్రకృతిలో ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని సూర్యుడు ద్వారా వచ్చినటువంటి చెట్లు, చేమలు, పుట్టలు ఇవన్నీ కూడా ఆరాధిస్తారు. మనకు కనిపించే దైవం ఒక్కడే, సూర్యుడు ఒక్కడే. సూర్యుడిలో మనం పరమేశ్వరుని చూసుకోవచ్చు, అమ్మవారిని చూసుకోవచ్చు, విష్ణుమూర్తిని చూసుకోవచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ, అన్ని కూడా సూర్యమండలంలో ఉన్నాయి. నేను సూర్యుని ఆరాధిద్దాం, సమాజాన్ని మెరుగుపరుద్దాం. తప్పకుండా సార్. చాలా చక్కటి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఈ నెల రోజులు కూడా మరీ విశేషంగా స్వామి వారిని ఆరాధిస్తూ మీరు ఇచ్చినటువంటి చక్కటి శ్లోకంతో, అది చదవటం రాని వాళ్ళు ఎలాగో స్క్రోల్ చేశాం కాబట్టి స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. లేని పక్షంలో వినాలి అనుకుంటే ప్రతి రోజు కూడా వీడియోని చూసి చక్కగా వింటూ ఉంటే వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. 4 సార్లు 21 నామాలు ఆయన బాగా ఇష్టమైనటువంటి నామాలు 21 నామాలు కాబట్టి అందరూ కూడా చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.